హుస్నాబాద్ నియోజకవర్గం హన్మకొండ జిల్లా మండలంలోని గోపాల్పూర్ గ్రామంలో బుధవారం కురిసిన భారీ వర్షానికి గ్రామంలోని పలు చోట్ల ఇండ్లు కూలిపోయాయి. మరియు భారీ వర్షం వల్ల కొందరు ఇళ్లలోకి వాగునీరు చేరి ఇల్లు మొత్తం బురదతో నిండిపోవడం జరిగింది. రాత్రంతా చిన్న పిల్లలతో వీధి బయటనే కూర్చోవడం జరిగిందని బాధితులు తెలియజేస్తున్నారు. భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతూ పంట పొలాలు మునిగి భారీ నష్టం వాటిల్లిందని, ఇండ్లలోకి నీరు చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వారికి పరిహారం చెల్లించవలసిందిగా బాధితులు కోరుతున్నారు. ఎన్నడికి ఇట్లా పోలేదు, మేము బతకాలని బయటికి వెళ్ళిపోయినాం అంతే. కట్టుబట్టతోటే పోయినాం బయటికి, ఏం కొనగోలే బయటికి. ఏమడుగుతున్నావు గవర్నమెంట్ ఏమన్నా మాకేమన్నా సాయం చేయాలి బాధ్యను, మాకేమన్నా డబ్బులు సాయం చేస్తే నేను తింటాం. బాధ్యత ఏం లేదు బాధ్యత. వర్షం కురిసినందుకు మాకు గత 20 సంవత్సరాల నుంచి ఏనాడు వాగు ఇంత జోరుగా ఎప్పుడు సాగలేదు వాగు. నిన్న అనుకోకుండా రాత్రి 8 గంటల సమయంలో అన్నం తిని పండుకునే సమయంలో అనుకోకుండా ఒకటేసారి వాగు దాని అంచనాలు మించి ఏనాడు మనకు ఇంత వాగు మాకు ఏనాడు గోపాలపురంలో ఇంత వాగు ఎప్పుడు రాలేదు. అనుకోకుండా ఇళ్లలోకి కనీసం 4 ఫీట్ల నుంచి 4 ఫీట్లన్నర దాకా వాగు ఇళ్లకు నీళ్ళు వచ్చే వరకు ఇళ్లలో ఉన్న ప్రజలందరూ ఆందోళనకు గురై అనుకోకుండా బయటికి పక్క ఉంటున్న వాళ్ళ సహాయాలతోటి వీళ్ళు రాత్రి బయటకు వచ్చి వాళ్ళ ఇళ్లలో తలదాచుకోవడం జరిగింది. వాళ్ళకు అనుకోకుండా మొత్తం వస్తువులు మొత్తం కొట్టుకపోయినాయి. పప్పు, బియ్యం కానీ ఏం లేకుండా అయిపోయింది. వీళ్ళను గవర్నమెంట్ వెంటనే వీళ్ళను ఆదుకోవాలని, మరి వీళ్ళ నష్టపరిహారం కూడా గవర్నమెంట్ భర్తీ చేసి వీళ్ళను ఆదుకోవాలని మా గోపాలపురం వాసులుగా మేము గవర్నమెంట్ను విజ్ఞప్తి చేస్తున్నాము.